ఈ షోలో ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొచ్చిండ్రు కదమ్మా, వీళ్ళు ఇప్పుడు మీరు రోజు రాత్రికి నిద్రపోవుడేనా, రోజు రాత్రి కూర్చొని ఇది హోంవర్క్లు చేసి నువ్వు వీళ్ళందరినీ పట్టుకొచ్చుడేనా? లేదు, వీళ్ళందరికీ ఒక విప్ తీసా. విప్ అంటే ఏమంటారు, కొరడా. బికాజ్ వీళ్ళకి అతి తక్కువ టైంలో చాలా కాంటెంట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. మేము జ్యూరీ మెంబర్స్గా కూడా వీళ్ళని అలాగే పుష్ చేసాం. మేమేదో క్యూట్గా లేము. బికాజ్ మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ బయట, నువ్వు మళ్ళీ ఒక షోకి వచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. బయట చేసినట్టే నువ్వు లోపలికి వచ్చేస్తే ఇంకెందుకు నువ్వు. అంటే ఇప్పుడు ఇది బిగ్ బాస్ హౌస్ లెక్కనా? అస్సలు కాదు బాబాయ్, కాదు. మేము టాస్క్లు ఒకరినొకరిని కొట్టుకోవడానికి, విమర్శించుకోవడానికి పెట్టలేదు. ఒకరినొకరిని హెల్ప్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ఈ షో చేస్తుంది. ఇప్పుడు టాస్కులు ఉంటాయి ఇంట్లో కూడా. ఎంతమంది ఒక్కసారి కిత్తకు లోపలికి పోతే ఇప్పుడు ఒక షో షురు చేస్తారు కదా, ఎన్ని ఎపిసోడ్లు అవుతాయి, ఎంతమంది వచ్చిండ్రు, ఒక 200-300 మంది ఉంటారా, లేకపోతే అందులోకించి మళ్ళీ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఆఖరికి ఇలబెట్టేది ఒక 20 మందిని ఇలబెడతారా, ఏందన్నట్టు అసలు దీని కథ ఏందన్నట్టు మొత్తం? అలాగే జరిగింది. ఓపెన్ కాస్టింగ్ కాల్ జరిగింది, కొన్ని వేల మంది పంపించారంట. దాని తర్వాత వాటిలో నుంచి ఒక కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టుకున్నారు. దాంట్లో నుంచి మళ్ళీ సెలెక్షన్ చేసి, బికాజ్ ఒకేలాగా ఉండకూడదు, డిఫరెంట్ కేటగిరీలో నుంచి ఉండాలి అని చెప్పి ఇవన్నీ వాళ్ళు ఆహా టీం సెలెక్ట్ చేసుకొని అంతమందిలో 13 మందిని సెలెక్ట్ చేశారు. అంటే 10 ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ టీంలో 3 ఉన్నారు, ఇంకో దానిలో 2 ఉన్నారు. మొత్తం కలిపితే 13 మంది ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒక్కరే విన్ అవుతారు. 13 మందిలకించి ఒక్కరిని తీస్తారా? పాపం మెలుగులో లేడవరా అమ్మ, నేను ఇన్ని రోజులు చేస్తే నాకు రాకపాయే, మరి పైసలన్నీ ఏమని ఇస్తారు వాళ్ళకి? ఫోన్ అది మీరు ఆహాని అడగాలి 100%. బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. నేను ఇంట్లో కూర్చోబట్టి వాళ్ళకి ఏం నేర్పించట్లా. అల్టిమేట్గా తీసుకొచ్చి కమాన్, వీ వాంట్ టు హ్యావ్ ద బెస్ట్ షో పాసిబుల్. అమ్మను విన్లేం చేస్తావు, నువ్వు డైరెక్టర్వా, ప్రొడ్యూసర్వా? అంటే జూరీ మెంబర్ని దీనిలో, అంటే జడ్జు. నీకు మంచిగానే ఇస్తాను, నీకు మంచిగానే ఇస్తాను రా మరి అంటాను. మనది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మా చెల్లె ఎప్పుడు అంతే. నా తమ్ముడిని కూర్చోబెట్టాను గీకమని, అదే దాన్ని గీకుతా అంటాడు. మా తమ్ముడు మామూలోడు కాదు అసలు. నిన్న వర్షం వచ్చింది, నేను బాంబే నుంచి నిన్న వస్తున్నా, టీచ్ ఫర్ చేంజ్ పనికి వెళ్తా ఉన్నాను. చాల్కి ఊరు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గర. అక్కడ ఉరుములు వచ్చాయి బాంబేలో. ఏం వెళ్తావే ఊరికి అంట. ఉరుములు వస్తే ఏం వెళ్తావే ఊరికి, వద్దు నువ్వు ఫ్లైట్ ఎక్కద్దు ఇప్పుడు అని కూర్చున్నాడు. పొద్దున్నే నన్ను పంపించాడు, నోరు మూసుకొని ముద్దుగా. దాన్ని బాంబేలో ఉన్నాడు మనోజ్, పిల్లలు అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. అండ్ మనోజ్ లుక్ టెస్ట్ కన్నా ఒకడు ముద్దుగా ప్లీజ్ రా వెళ్ళాలిరా తప్పదురా అంటే అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. వాడు ఎంత టెన్షన్ పడ్డాడు. నేను ఫ్లైట్ అసలు నీకు ఈరోజు ఉరుములు వచ్చావు, మామూలుగా అయితే నేను ఫ్లైట్ ఎక్కి రావాల్సిందే కదా అని. పిల్లలు అట్లుంటారు. ఇక ఇప్పుడు మన ఇంట్లో మన అన్నదమ్ములకు ఎట్లుంటుంది మరి, అంతే మరి, అట్లనే ఉంటుంది. అట్లుంటేనే ప్రేమ అమ్మ. ఇప్పుడు నిన్న అంటే వద్దక పోకే అంటారు, బయట వాళ్ళు అంటారా? వాళ్ళ మ్యాన్ కోడలు పొద్దున్నే ఫోన్ చేసి అత్త వచ్చిన అత్త అనుకుంటా. ఈ కొత్తగా ఒకటి నేర్చుకుంది, అత్తమ్మ అంటుంది. అబ్బా ఇంకా చచ్చిపోతుంది అన్న చూసి ముసిముసి నవ్వులు అవుతుంది. నా రియాక్షన్ చూసి అలా పిలిచినప్పుడు అలా అబ్బా మంచిగా అనిపిస్తుంది నాకు. అత్త అన్న పిలుపు విన్నాకే అమ్మ అని పిలిపించుకోవాలని. పిల్లలకి ఎవరికైనా కూడా మొదలు మాటలు వచ్చేటప్పుడు అత్త మామనే అనిపిస్తారు, అమ్మ నాయన అనిపించరు. ఎందుకంటే అత్త అంటే అదొక ప్రేమ. అత్త కూడా అమ్మ కంటే గొప్పగానే చూస్తుంది అన్న ఆలోచనతోటి అత్త మేనంత పేరును అట్లా అత్త అత్త అనిపిస్తారు. ఫస్ట్ పిల్లలతో అనిపించే పదం కూడా అత్త అత్తని. ఇక్కడ తెలంగాణలో అత్తమ్మ అత్త అని కూడా ఉండదు. ఇప్పుడు మా పిల్లలకు నువ్వు మేనత్తవ అనుకో, నిన్ను అత్త అత్తమ్మ ఏమన్నారు, లక్ష్మక్క, చిన్న లక్ష్మక్క, పెద్ద లక్ష్మక్క, వెంకటక్క, చంద్రక్క, ఇట్లనే అంటారు మా దగ్గర. అవునా? అత్తలేదు గీత్తలేదు, పిన్ని. మళ్ళీ వాళ్ళ ఆయనను మామనే అంటారు, ఆ పిన్నిలను చిన్నమ్మ అంటారు. ఓకే. ఇక ఈ అత్తలకు చాలా మంది ఇళ్ళల్లో అత్తమ్మకు పాపము అత్త అనే పదమే ఉండదు. అక్కనే ఇప్పుడు మన అక్కయ్యలేన్లు అక్కయ్యలేన్లే, మేనత్తలు అక్కయ్యలేన్లే, అట్లా అయిపోతారు అత్తలు. నేను అక్క.com అయినట్టు, అక్క.com లెక్క. అదే